వెల్కమ్ టు వీనాస్ వ్లాగ్ అండి. చాలా రోజులకు వచ్చాను వీడియో. ఎందుకంటే పాప పుట్టింది, బిజీ. మేము కూడా చాలా, మీకు అందరికి తెలుసు కదా. పాప యజ్ఞం చేసింది, కానీ ఆ వీడియో వేయాలని ఆ వీడియో ఫ్లాప్ అయిపోయిందండి. మా బాబు ఏం చేశాడు, వేరే ఇదంతా డిలీట్ చేద్దాం అనుకున్నారు, కానీ ఇది డిలీట్ చేసేసారు. మొత్తానికి అన్నీ ఒక 16 minutes ఉండిందండి. మీకు అందరికి చెప్పాడు కదా, నెక్స్ట్ యజ్ఞం చేసింది, మా పాపకు పేరు పెట్టింది, ఇవన్నీ చెప్పాడు. కానీ అంత లోపల ఆ ప్రాబ్లం అలా అయిపోయింది, బై మిస్టేక్. పర్వాలేదు. కానీ మా పాప పేరు ఏం పెట్టామని మీకు అది కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, చాలా రోజులు కదా, మీకు కూడా చూపించాలా ఏం చేస్తున్నాను. చికెన్ పకోడీ చేస్తున్నాను. చికెన్ పకోడీ ఎలా చేస్తున్నా అంటే, 1/2 kg చికెన్, అల్లం వెల్లి పేస్ట్ 2 స్పూన్ వేసుకున్నానండి. ఇవి వచ్చి కాశ్మీర్ చిల్లీ పౌడర్, అది 1 స్పూన్ వేస్తాను. కలర్ గురించి, కలర్ వేయకూడదు కదా, అందుకని ఇది అది చాలా కారం ఉంటుంది అన్నమాట, అందుకని కొద్దిగా వేస్తాను. ఎందుకంటే మార్చని అడుగుతూనే ఉంది, నాకు చికెన్ పకోడీ తినాలా, చికెన్ పకోడీ తినాలా అని. అంటే ఇప్పుడు షాపులన్నీ తీసి రెడీమేడ్గా ఇవ్వకూడదు కదండి. కలర్స్, ఆయిల్ ఎలాంటివి ఉందో అవన్నీ వద్దు. చిన్న పాప ఉంది కదా, నేను ఇంట్లో చేసి ఇస్తాను. ఈరోజు మనం టెంపుల్కి పోయేసి వచ్చేద్దాము, అప్పుడు నేను కలిపి పెట్టి వెళ్ళడానికి కరెక్ట్గా ఉంటుంది కదండి. అందుకనేసి ఇంట్లోనే చేసి ఇద్దామని కొద్దిగా 1/2 స్పూన్ వేస్తున్నాను అండి ఈ చిల్లీ పౌడరు, ఎందుకంటే ఇది కారం ఎక్కువ. కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగానే వేస్తాం, 1/2 స్పూన్ వేస్తామండి. కొంచెం పసుపు పొడి కూడా వేసుకోవాలా. పసుపు పొడి ఎందుకంటే కొంచెం నీచు వాసన రాదు పసుపు పొడి వేసుకుంటే. ఇది చిల్లీ చికెన్ మసాలా అన్నమాట, ఇది కూడా కొన్ని యాడ్ చేద్దాం. కొద్దిగానే ఉంది. మొన్న తెచ్చాను, ఆ రోజు అయిపోయింది, కొద్దిగా పెట్టాను. సర్లే ఇది కూడా వేసేద్దాం. ఇది కార్న్ ఫ్లవర్ అండి, ఎందుకంటే కార్న్ ఫ్లవర్ వేస్తే కొంచెం గ్రిప్గా ఉంటుంది, పట్టుకుంటుంది కదా, మంచిగా విడిపోదు. అందుకని మ్యాగ్నేట్ చేయాలంటే కొంచెం కార్న్ ఫ్లవర్ 1.5 స్పూన్, చిన్న స్పూన్తో. కొద్దిగా 1/2 స్పూన్ అంతా రైస్ పౌడర్, 1/2 స్పూన్ అంతే. కొద్దిగా చికెన్ మసాలా, అంతే. పింక్ సాల్ట్ నేను చేతులు వేస్తున్నా కదండి, నాకు స్పూన్ల కొలత నాకు అంతగా అర్థం కాదు. చేతులు పట్టుకుంటానే నేను కరెక్ట్ కొలతగా వేసేస్తాను. ఇంత అండి పింక్ సాల్ట్ అనమాట. లైమ్ పిండకూడదు, మా పాప లైమ్ పిండితే ఆమె కోల్డ్ అవుతుంది చిన్న పాపకి, అందుకని ఏదో అనుకుంటున్నాను వినిగర్ వేద్దామా అని. కొద్దిగా పులుపు గన్నం ఉండాలి కదా. కొద్దిగా అంతే, ఇంతేనండి. ఇప్పుడు కలిపేద్దాం. కలిపి పెట్టామనుకో, మళ్ళీ వచ్చినాక మంచిగా అది ఎంత ఉంటుందో, నానుతుందో అంత మంచిగా ఉంటుంది కలిపి పెట్టేస్తే. ఇట్లా ముక్కలకి కలిపి పెడితే, కానీ బోన్స్ ఉన్నది తీసుకున్నాను, ఎందుకంటే అర్చనకు బోన్స్ అంటే చాలా ఇష్టం, తనకు బోన్స్ ఉన్నది, అందుకనేసి ఇట్లా తీసుకున్నాను. పౌడర్ అండి, నేను మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేస్తున్నాను.
నేను మంచిగా జీలకర్ర ఏంపి పౌడర్ చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు కలిపేస్తాను. ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత మనం ఫ్రై చేసామనుకో చాలా బాగుంటుంది. అంతవరకు దీన్ని పెట్టేద్దాం. ఇది అర్చనని పికప్ చేసుకొని టెంపుల్కి వెళ్ళాలండి. టెంపుల్కి వెళ్తున్నప్పుడు మీరు చూస్తారులే, మేము చూపిస్తాము పాపని. ఎందుకంటే పాప ఇప్పుడు 27 డేస్ అయిపోయిందండి, 28 డేస్ అయిపోయింది. కానీ టెంపుల్కి ముందు టెంపుల్కి తీసుకెళ్ళాలా. కొంచెం వాతావరణం బాగలేదు, వర్షం వస్తూనే ఉంది. అందుకని ఇవాళ వెదర్ బాగుంది. అందుకని ఇవాళ మంగళవారము, పాప పుట్టింది కూడా మంగళవారము. సరే అమ్మవారి టెంపుల్కి ముందు వెళ్ళి వద్దామని ఇవాళ పాపని ముందు టెంపుల్కి తీసుకొని వెళ్తున్నామండి. మా కులదైవం కూడా అక్కడే ఉన్నారు. అందుకని అక్కడ తీసుకొని ఆ దర్శనం చేసుకొని మళ్ళీ మీకు మేము ఏ టెంపుల్కి వెళ్తున్నామని కూడా చూపిస్తాం. అర్చన వాళ్ళ ఇంటికి వెళ్ళి అర్చనని పికప్ చేసుకొని రేవతిని పికప్ చేసుకోవాలి. ముందు రేవతిని పికప్ చేసుకొని అర్చనని పికప్ చేసుకొని టెంపుల్కి వెళ్దాం. நாளை உக்காந்துக்கிறிய ஃபீடிங் கொடுக்குவ எந்திரிக்காத இப்போ அப்படின்னு உக்காருவா உக்காருவா இல்லை கட்டி இப்படி. సో మేము టెంపుల్కి అనేది రీచ్ అయిపోయామండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి పేరు తోట బుగ్గలమ్మ టెంపుల్. అండ్ ఇది నాగుల పంచమి రోజు కానుక పబ్లిక్ చాలామంది వస్తూనే ఉన్నారు. అండ్ ఇది లాల్ బజార్కి వెళ్ళే రూట్లోనే ఉంటుందండి. ఇది కేవర్లీ బెరాక్స్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఇది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మేము గత 20-25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వస్తున్నాము. మా అమ్మమ్మ వాళ్ళు అప్పటి నుంచే ఇక్కడ ప్రతి సంవత్సరం పూజ అనేది చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచే మేము ఈ టెంపుల్కి అనేది విజిట్ చేస్తూ ఉండే. ఈ లొకాలిటీలో ఉన్న అందరూ తమిళియన్స్ కానివ్వండి, ఇంకా వేరే కమ్యూనిటీ వాళ్ళందరూ ఈ టెంపుల్కి ఎప్పుడు వస్తూనే ఉంటారు. అండ్ అర్చనకి ఈ టెంపుల్ చాలా సెంటిమెంట్ అండి. సో మేము ఏ గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నప్పుడు అర్చననే సజెస్ట్ చేసింది ఈ టెంపుల్కి వెళ్దాము అని. మేము పెళ్ళి అయిన కొత్తలో కూడా మేము ఈ టెంపుల్కి ఎవ్రీ వీక్ విజిట్ అవుతుండే అండి స్టార్టింగ్లో. సో తర్వాత అర్చన ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యాక మేము టెంపుల్కి రావడం ఆపేసాము. సో దాని తర్వాత నియర్లీ 8 to 9 months తర్వాత మేము ఇవాళ వచ్చాము. అది కూడా నాగుల పంచమి రోజే ఇక్కడ వచ్చాము మేము. అండ్ నేను, మా మదర్, అర్చన, పాప, ఇంకా మా ఆంటీ, మేము నలుగురం వచ్చాము ఇక్కడ. అండ్ ఇది మార్నింగ్ ఒక 10-10:30 అలా ఉండొచ్చండి. క్లైమేట్ కూడా చాలా బాగుండే. వర్షం ఎక్కడైనా వర్షం పడుతుందా అని అనుకున్నాము, కానీ ఎక్కడ లేకుండే. క్లైమేట్ నార్మల్గా ఉండే. అండ్ ఇక్కడ మేము దర్శనం చేసుకొని మళ్ళీ మేము మా కులదైవం అండి మదురై వీరన్, అక్కడ కూడా మేము దర్శనం చేసుకోవాలి అని అక్కడికి కూడా వెళ్ళాము. అది పక్కనే ఉందండి. ఇక్కడ కొబ్బరికాయ అనేది ఇక్కడ కొట్టేసి అమ్మవారి దగ్గర మేము మొక్కు తీర్చుకొని కొబ్బరికాయ బయటికి వెళ్ళి అక్కడే కొట్టాలండి. లోపట అమ్మవారి సన్నిధి దగ్గర మనము కొబ్బరికాయ అనేది కొట్టలేము. సో బయటికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ అనేది కొట్టేసి మళ్ళీ మేము మా కులదైవం దగ్గర వచ్చి అక్కడ కూడా దర్శనం అనేది చేసుకున్నాము.
సో ఇక్కడ కూడా మేము దర్శనం అనేది చేసుకున్నాము. అండ్ ఇక్కడ చేసుకొని దాని తర్వాత మేము గుడిలోనే ఒక 5 to 10 minutes అలా కూర్చుండే అండి. ఎందుకంటే వెంటనే మనము గుడి బయటికి వెళ్ళొద్దని చెప్పారు. సో అక్కడే ప్రశాంతంగా ఒక 5 to 10 minutes కూర్చున్నాకనే మేము మళ్ళీ ఇంటికి బయలుదేరాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మధురై వీరంది విగ్రహం దగ్గర ఒక కళ అనేది మేము మాలదండ వేసాకనే వచ్చిందండి. అక్కడ ఒక దీపం లేకుండే, ఏది లేకుండే, మేము వెళ్ళి మాల వేసాకనే చాలా మంచిగా అనిపించింది. బహుశా ఆ దేవుడు కూడా మేము వచ్చి మాల వేస్తేనే కళగా ఉంటాను అని అనుకున్నారో ఏమో మరి. సో మేము అలా నమ్మామండి. సో మాకు చాలా సంతోషంగా ఉండే. అండ్ దాని తర్వాత మేము వచ్చి ఒక 5 to 10 minutes కూర్చొని ప్రసాదం అనేది తీసుకొని, ప్రసాదం కూడా ఏం లేదండి, మేము కొట్టిన ఒక కొబ్బరికాయే మేము కొంచెం అందరం కొంచెం తీసుకొని అక్కడే కొంచెం ప్రసాదం అనేది తినేసి మళ్ళీ మేము ఇంటికి అనేది అక్కడి నుంచి బయలుదేరాము. అండ్ అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నామండి, మరీ అంతగా ఏం తీసుకోలేదు, జస్ట్ ఒక 2-3 పిక్చర్స్ తీసుకున్నాం అంతే. ఎందుకంటే మళ్ళీ కొద్దిసేపటి తర్వాత వర్షం వచ్చేలాగుండే. సరేలే అని మేము ఇంకా అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరాము. చాలా ప్లెజెంట్గా ఉండే అండి దర్శనం అనేది. అక్కడ చాలామంది మాకు తెలిసిన వాళ్ళు కూడా కలిశారు. ఆ టైంలో వీడియో తీయలేకపోయాము ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉండే కాబట్టి. సో అది అండి, టెంపుల్ దర్శనం అలా అయింది. మళ్ళీ ఇంటికి వచ్చేసాము. రసం బాయిల్ అయిపోయింది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము, ఇప్పుడే వచ్చాము. కానీ ఇప్పుడు మిరియాలు చారు చేస్తే బాగుంటుంది. వెదర్ ఎలా ఉంది ఇవాళ, అందుకని మిరియాలు చారు చేశానండి. రసం అన్నమాట చేశాను. ఇప్పుడు వచ్చి చికెన్ పకోడీ చేస్తాను. అప్పుడు కలిపి పెట్టి వెళ్ళాము కదా, ఇప్పుడు చికెన్ పకోడీ మంచిగా అయిపోయింది. 1.5 hour అయిపోయిందండి. మంచిగా ఇది అయిపోయింది. రేవతి కూడా ఉంది కదండి, ఆమె నాన్ వెజ్ తిన్నది, శ్రావణ మాసం కదా, అందుకని నేను చల్ల మిరపకాయలు చేశాను తన గురించి. ముందు నాన్ వెజ్ అది చికెన్ పకోడీ చెయ్యక ముందు ఆయిల్ వేడి ఉన్నప్పుడే లీజెట్ పాపడు తనకు చల్ల మిర్చి చేసేసాను. ఇప్పుడు నేను పకోడీ చేస్తాను. రసం అయిపోయింది, మిరియాల చారు గుమ్మలాడుతుంది మంచిగా. బాబుకు రసం అంటే పడేది, ఇష్టం ఉండదు, ఎప్పుడు చేసినాక కూడా తినడు. అందుకని బొబ్బర్లు కర్రీ చేశాను అనమాట. ఇది నైట్ వాడికి చపాతి తింటాడు, దానికి అయిపోతుంది, రైస్కి అయిపోతుంది. అది ఇప్పుడు ఇంకా చెయ్యాల, ఉడకపెట్టి వెళ్ళాను. ఇప్పుడు అది కూడా బాబుకి చేసేస్తే రైస్తో పాటు తినేస్తాను. చికెన్ పకోడీ రెడీ. నీ టేస్ట్ ఫర్ పొటాటో. எப்படி இருக்குது? நல்லா இருக்குது. உப்பு தான் ரொம்ப தாத்தி. అర్చన చాలా రోజుల తర్వాత చికెన్ తింటుందని కొంచెము ఉప్పుగా కనిపిస్తుంది అర్చనకి. నాకైతే ఉప్పు అంతా కరెక్ట్గానే ఉండే, అర్చనకి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది.
చాలా టేస్టీగా ఉంది చికెన్ పకోడీ. చికెన్ పకోడీలో ఒక పీస్ తిని దాంతో గ్రీన్ చిల్లీ కొంచెం అలా ఒక చిన్న బైట్ వేస్తే చాలా టేస్టీగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము నాన్ వెజ్ తింటున్నాం ఇంట్లో, అండ్ చికెన్ పకోడీ చాలా మంచిగా వచ్చింది. సూపర్. సరే, వీడియో నచ్చిందంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా మదర్ స్టార్టింగ్లోనే మీకు చెప్పుంటారు, లాస్ట్ వీడియో కొంచెం ఏంటంటే స్పేస్ లేకపోవడం వల్ల నేను పాత వీడియోస్ డిలీట్ చేసే టైంలో ఆ వీడియో కూడా డిలీట్ అయిపోయింది. చాలా ఫీల్ అయినాం మేము అందుకు. సో ఇప్పుడు చెప్తున్నాను బేబీ పేరు. బేబీ పేరు వచ్చేసి మేము తపస్య వర్ధిని అని పెట్టాము. తపస్య వర్ధిని. సో ఈ పేరు మీకు నచ్చితే కమెంట్స్లో చెప్పండి ఎలా ఉందో పేరు. అండ్ తపస్య మీనింగ్ ఏంటంటే మెడిటేషన్. వర్ధిని మీనింగ్ ఏంటంటే లార్డ్ సరస్వతి. ఇది ఒక పవర్, ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ ఇవన్నీ కూడి మేము పేరు జాగ్రత్తగా చూసి పెట్టాము. సో తపస్య వర్ధిని ఈ పేరు అనేది పెట్టాము. బాయ్ అండి, థ్యాంక్ యూ.